పులి గిలి అదృష్టవంతుడైన పిరికివాడి కథ. రత్నాపురం అనే గ్రామంలో రుద్రయ్య, ముత్యాలమ్మ అనే దంపతులు ఉండేవారు. రుద్రయ్య పుట్టుకతోనే అమాయకుడు, కొంచెం పిరికివాడు కూడా. కాని ముత్యాలమ్మ మాత్రం గడుసుది. ఒక్కసారి చుట్టూ చూడు, ఇప్పుడే శుభ్రం చెయ్యి. ఒకరోజు ఉదయాన్నే ముత్యాలమ్మ నడుముపై చేయివేసి, ఏమండి, ఇంట్లో విస్తరాకులైపోయాయి, రేపు చుట్టాలొస్తున్నారు, త్వరగా అడవికి వెళ్ళి ఆకులు కోసుకురండి అని పురమాయించింది. రుద్రయ్య నీరసంగా ముఖం పెట్టి, అడవిలో క్రూర మృగాలుంటాయేమో ముత్యం, నాకెందుకో భయంగా ఉంది అని అన్నాడు. మీ భయం పాడుగాను, అడవికి వెళ్లేది పట్టపగలు, వెళ్ళండి అని ఆమె గదమాయించడంతో తప్పక బయలుదేరాడు. అడవిలో ఆకుల కోసం వెతుకుతుండగా ఒక్కసారిగా కేకలు వినిపించాయి. పట్టుకోండి, పట్టుకోండి, ఆ దొంగను వదలకండి అని రాజసైనికులు అరుస్తున్నారు. ఆ శబ్దం వినగానే రుద్రయ్యకు కాళ్ళు చేతులు వణకడం మొదలయ్యాయి. బాబోయ్, నన్నే పట్టుకోవడానికొస్తున్నారేంటి అని కళ్ళు మూసుకుని అడ్డదిడ్డంగా పరిగెత్తాడు. సరిగ్గా అదే సమయంలో రాజభాండారాన్ని దోచుకున్న గజదొంగ అటుగా పరిగెత్తుకు వస్తున్నాడు. రుద్రయ్య కాళ్ళు దొంగ కాళ్లకు అడ్డం పడ్డాయి. దొంగ ధబీమని బోర్లా పడ్డాడు. వెనకే వచ్చిన భటులు అతడిని బంధించారు. ముఖ్య సైనికుడు రుద్రయ్య భుజం తట్టి, శబాష్ వీరుడా, ప్రాణాలకు తెగించి దొంగను పట్టించావు అని అన్నాడు. రుద్రయ్య వణుకుతూనే, అది నేను కావాలని అని ఏదో చెప్పబోయాడు. కాని సైనికులు వినకుండా అతడిని రాజు వద్దకు తీసుకువెళ్లారు. రాజు సంతోషించి, నీ ధైర్యానికి మెచ్చాను. ఇప్పటినుండి నువ్వు రాజ్యంలో ఒక ఉద్యోగివి అని ప్రకటించారు. కొన్ని రోజులకు రాజ్యంలో పులిబెడద ఎక్కువయ్యింది. రాజుకు పశువుల మందలతో పాటు గొర్రెల మందలు కూడా చాలా ఉన్నాయి. ఒక పులి రోజు రాత్రిపూట గొర్రెల మందలో చేరి వాటిని తింటూ ఉండేది. రాజు రుద్రయ్యను పిలిపించి, రుద్రయ్యా, నువ్వు గజదొంగనే పట్టావు. ఈ పులిని పట్టడం నీకు లెక్క. ఈ రాత్రికి గొర్రెల మంద దగ్గరకు వెళ్ళి పులిని పట్టుకో అని ఆజ్ఞాపించారు. రుద్రయ్యకు ప్రాణాలు పోయినంత పనైంది. రాత్రి కాగానే గొర్రెలపాకు వద్దకు వెళ్ళాడు. అక్కడ కాపరులు ఉండడం చూసి, అబ్బే, వీళ్ళుంటే నా పరువు పోతుంది, ఎలాగైనా ఇక్కడి నుండి పారిపోవాలి అని అనుకున్నాడు. బయటకు మాత్రం గంభీరంగా, మీరంతా వెళ్ళిపోండి. ఆ పులి వస్తే దాన్ని పట్టేస్తా. అది పులైతే దాని తలదన్నే గిలిని నేను అని బీరాలు పలికాడు. గొర్రెల కాపరులను పంపించేశాడు. ఈ ఉద్యోగం వద్దు, పాడు వద్దు. బాగా బలిసిన గొర్రెను ఒకదాన్ని తీసుకుని ఎక్కడికైనా పారిపోదాం అనుకున్నాడు. అప్పటికే పులి మందలో ఉంది. రుద్రయ్య బీరాలు విని భయపడింది. కళ్ళు మూసుకుంది. రుద్రయ్య మళ్ళీ అరిచాడు. పులిని తలదన్నే గిలిని నేను అని గట్టిగా అరిచాడు. గిలి అనే మాట వినగానే పులికి వణుకు పుట్టింది. బాబోయ్, ఈ గిలి అంటే ఏదో భయంకరమైన జంతువులా ఉందే, నన్ను తినేస్తుందేమో అని భయంతో కళ్ళు మూసుకుని పడుకుంది పులి. చిమ్మ చీకటిలో బలమైన గొర్రె కోసం వెతుకుతున్న రుద్రయ్యకు పులి తగిలింది. ఆహా, ఇది చాలా బలమైన గొర్రెలా ఉందే, దీన్ని తీసుకుని పారిపోతే ఇంట్లో పండగే అని అనుకుని దాని మెడకు తాడు కట్టి భుజాన వేసుకుని ఇంటికి బయలుదేరాడు. పులి కూడా ఇది గిలి అనుకొని కదలకుండా ఉండిపోయింది. రుద్రయ్య ఇంటికి వెళ్ళి పులిని గుంజకు కట్టేశాడు.
ముత్యాలమ్మను పిలిచి ముత్యం, దీపం తీసుకురా. ఎంతో పెద్ద గొర్రెను తెచ్చానో చూడు. అని అన్నాడు. ఆమె దీపం వెలిగించి చూడగానే నోరు వెళ్ళబెట్టింది. అయ్యో, ఇది గొర్రె కాదు, పులి! అని కేకపెట్టి లోపలికి పరిగెత్తింది. పులి కూడా మనుషులను ఆ దీపం వెలుతురును చూడగానే ఒక్కసారిగా పెద్దగా గాండ్రించింది. అది గిలి కాదని మనుషులని అర్థమై తప్పించుకోవడానికి బలంగా అటూ ఇటూ గింజుకుంది. కాని రుద్రయ్య చీకట్లో దాని మెడకు కట్టిన తాడు దారుణంగా బిగుసుకుపోయింది. అది ఎంత ప్రయత్నించినా తాడు వదలకపోవడంతో ఊపిరాడక పులి విలవిలా తన్నుకుంటూ అక్కడికక్కడే చనిపోయింది. రుద్రయ్యకు మళ్ళీ అదృష్టం కలిసి వచ్చింది. వట్టి చేతులతో పులిని బంధించి చంపాడని అంతా అనుకున్నారు. రాజుగారికి విషయం తెలిసింది. పులిని భుజాన మోసుకొచ్చావా? నువ్వు సామాన్యుడివి కాదు, నేటి నుండి నువ్వు సైన్యాధికారివి అని పదోన్నతి కల్పించారు. తర్వాతి సమస్య ఎలుగుబంటి రూపంలో వచ్చింది. రాజ్యంలో కొబ్బరి తోటలను ఒక ఎలుగుబంటి పాడు చేస్తోంది. రుద్రయ్య శూలం పట్టుకొని తోటకి వెళ్ళాడు. దారిలో దీపం ఆరిపోయింది. చీకట్లో భయంతో వణుకుతూ దేవుడా, నన్ను కాపాడు అని శూలాన్ని నేలపై గట్టిగా గుచ్చి నిప్పురాజేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడే చెట్టుపైన ఉన్న ఎలుగుబంటి ఆ వెలుతురును చూడగానే కంగారుపడి కిందకు దూకింది. సరిగ్గా రుద్రయ్య గుచ్చిన శూలం మీద పడి ప్రాణాలు విడిచింది. రుద్రయ్య తన మీద ఏదో పడిందని గుండె ఆగినంత పనై స్పృహ తప్పి పడిపోయాడు. ఉదయాన్నే సైనికులు చూసి శూలంతో ఎలుగుబంటిని చీల్చేశాడు అని రాజుకు సమాచారం ఇచ్చారు. రాజు రుద్రయ్యను తన అంగరక్షకుడిగా నియమించుకున్నాడు. చివరగా పొరుగుదేశం రాజు రత్నాపురం మీదకు యుద్ధానికి వచ్చాడు. రాజు రుద్రయ్యను పిలిచి సేనాధిపతే, యుద్ధానికి సిద్ధం కండే అని అన్నాడు. రుద్రయ్యకు యుద్ధం అంటేనే వణుకు. చచ్చాన్రా బాబోయ్, ఈసారి దొరికిపోతాను అని అనుకుని ఒక ఉపాయం వేశాడు. మహారాజా, నాకొక ముసలి గుర్రాన్నివ్వండి. నన్ను దానికి గట్టిగా కట్టేయండి. అప్పుడే నేను 2 చేతులతో యుద్ధం చెయ్యగలను అని అబద్ధం చెప్పాడు. యుద్ధబేరి మోగింది. అలవాటులేని గుర్రాలు కొన్ని అటూ ఇటూ పరిగెత్తాయి. యుద్ధంలో ఆరితేరిన ముసలి గుర్రం మాత్రం నేరుగా శత్రువుల వైపు పరిగెత్తసాగింది. గుర్రం వేగానికి రుద్రయ్య గజగజ వణికిపోతూ ఆపండి, ఆపండి అని అరిచాడు. అది ఆగలేదు. దారిలో ఉన్న 2 తాటి చెట్లను ఆసరాగా పట్టుకుని ఆగుదామని ప్రయత్నించాడు. ఆ తాటి చెట్టు మొదలు దగ్గర అప్పటికే బాగా చెదలు పట్టేశాయి. ఆ గుర్రం వేగానికి ఆ 2 చెట్లు వేళ్లతో సహా పెకిలించుకుని అతడి చేతుల్లోకి వచ్చాయి. శత్రు సైనికులు దూరం నుండి చూసి ఒరే, అటు చూడండి, ఎవడో రాక్షసుడు 2 తాటి చెట్లను చేత్తో పీక్కుని మన మీదికి విసిరేయడానికి వస్తున్నాడు. ఇతనితో మనం గెలవలేం, పారిపోండి అని భయంతో వెనుతిరిగారు. అలా రుద్రయ్య ఏమీ చేయకుండానే యుద్ధంలో గెలిచి రత్నాపురం రక్షకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. ముత్యాలమ్మ ముఖంలో గర్వం చూసి రుద్రయ్య మనసులో అదృష్టం బాగుండి బతికిపోయాను గాని నా భయం నాకు తెలుసు అని నవ్వుకున్నాడు.